హైదరాబాద్లో కొత్త రకం యూపీఐ మోసం వెలుగు చూసింది. ముఠాగా ఏర్పడి యూపీఐ మోసాలకు పాల్పడుతున్న 13 మంది రాజస్థానీలను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. 2 నెలల కాలంలో ఈ ముఠా సుమారు 4 కోట్ల రూపాయల మోసాలకు పాల్పడింది. ఎలక్ట్రానిక్ షోరూంలను టార్గెట్గా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ ముఠా ఒక్క బజాజ్ ఎలక్ట్రానిక్స్కే 1,56,00,000 కుచ్చుటోపీ పెట్టింది. నగరంలోని 3 కమిషనరేట్లతో పాటు పలు జిల్లాల్లో కూడా ఈ తరహా మోసాలకు ఈ ముఠా తెరతీసింది. బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఆర్ నియర్ బై ఎలక్ట్రానిక్స్ ఏదైతే ఉంటుందో వాటిలోకి వీళ్ళు ఎంట్రీ అయిపోయి విలువైన వస్తువులను పర్చేజ్ చేసుకొని ఆ పర్చేజ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని యూపీఐ ద్వారా నేరుగా పేమెంట్ చేయకుండా ఆ యూపీఐ స్కానర్ని ఫోటో క్లిక్ చేసి అవుట్ సైడ్ ఉన్న వ్యక్తులకు పంపేయడం జరుగుతుంది. ఆ అవుట్ సైడ్ ఉన్న వ్యక్తులు ఈ పర్చేజ్కి సంబంధించి అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సబ్సిక్వెంట్లీ గూడ్స్ డెలివరీ చేసుకున్న తర్వాత 1-2 డేస్కి ఆ ట్రాన్స్ఫర్ చేసిన వ్యక్తి ఇమ్మీడియట్లీ యూపీఐకి కంప్లైంట్ రైజ్ చేయడం జరుగుతుంది. ఇది ఫ్రాడ్లెంట్ ట్రాన్సాక్షన్ అని దాన్ని పెట్టుకొని వారి ఆ క్లాజ్నే ఆసరాగా పెట్టుకొని వీళ్ళు ఇమ్మీడియట్లీ ఆ పర్సన్ ఈ బజాజ్ ఎలక్ట్రానిక్స్ నుంచి ఛార్జ్ బ్యాక్ అమౌంట్ తోటి మళ్ళీ అంటే మొత్తం అమౌంట్ వాళ్ళకే వస్తుంది, గూడ్స్ మాత్రం డెలివరీ అయిపోతున్నాయి. సో ఈ విధంగా బజాజ్ ఎలక్ట్రానిక్స్లో చీట్ చేస్తున్నట్టు మనకు సమాచారం దీని ద్వారా వెల్లడవుతుంది. దీనికి సంబంధించి ఆల్రెడీ ఒక 10 కేసులు సైబరాబాద్లో 6, రాచకొండలో 2 అండ్ హైదరాబాద్లో 1 అండ్ మహబూబ్ నగర్ జడ్చర్లలో 1 10 కేసులు నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎస్టర్డే మన టీమ్స్ మూమెంట్లో ఉన్నప్పుడు మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ 13 మందిని అఫెండర్స్ని వివిధ కేసులలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని పట్టుకోవడం జరిగింది.